ఫ్రెండ్స్, మరి ఈరోజు క్లాస్లో మనం గుప్తానంతర యుగం గురించి చర్చిద్దాము. మరి గుప్తానంతర యుగము అన్నప్పుడు మనం మౌర్యుల తర్వాత గుప్తులకి మరియు మౌర్యులకి మధ్య మౌర్యానంతర యుగము అనేటువంటి ఒక చాప్టర్ని డిస్కస్ చేశాము. అంటే ఏమిటి అని అంటే దేశం మొత్తం కూడా ఒకే రాజ్యం యొక్క కంట్రోల్లో లేనప్పుడు మనకి ఈ యొక్క పేరు పెట్టడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి గుప్తానంతర యుగము లేదా మౌర్యానంతర యుగం అని ఈ పేర్లను వాడటం జరుగుతుంది అనమాట. అదే రకంగా గుప్తుల తర్వాత భారతదేశం కూడా అనేక చిన్న చిన్న రాజ్యాల కింద డివైడ్ అయిపోయి ఉంది. కాబట్టి మనము ఈ యొక్క కాలాన్ని గుప్తానంతర యుగము అని చెప్పి చెప్తాము. ఈ గుప్తానంతర యుగము రఫ్గా 550 నుంచి 750 వరకు కూడా మనం చెప్పవచ్చు అనమాట. ముందుగా ఈ గుప్తానంతర యుగంలో ఉత్తర భారతదేశాన్ని ఏ రాజ్యాలు పరిపాలించాయి, అదేవిధంగా దక్కన ప్రాంతాన్ని ఏ రాజ్యాలు పరిపాలించాయి, దక్షిణ భారతదేశాన్ని ఏ రాజ్యాలు పరిపాలించాయి అనేటువంటి విషయాన్ని మనము చర్చించాలి. ముందుగా ఉత్తర భారతదేశాన్ని పుష్యభూతి వంశము స్థానేశ్వర్ వీళ్ళ యొక్క రాజధాని. ఇది హర్యానాలో ఉందండి. ఈ ప్రాంతము, ఈ స్థానేశ్వర్ అనేటువంటి ప్రాంతము హర్యానాలో ఉంది. తర్వాత మౌకరీ వంశము. ఈ మౌకరీ వంశం యొక్క రాజధాని కనౌజ్ ప్రాంతము. ఈ కనౌజ్ ప్రాంతము ఉత్తరప్రదేశ్లో ఉన్నది. తర్వాత మైత్రేక వంశము. దీని యొక్క రాజధాని వల్లభి. ఇది గుజరాత్లో ఉన్నది. తరువాత కామరూప రాజ్యము. ఈ కామరూప రాజ్యం యొక్క రాజధాని ప్రాగ్ జ్యోతిష్యపుర. ఇది అస్సాంలో ఉందండి ఈ ప్రాంతము. తర్వాత గౌడ రాజ్యము. ఈ గౌడ రాజ్యము దీని యొక్క రాజధాని కర్ణ సువర్ణ. ఇది బెంగాల్ ప్రాంతంలో ఉంది. గుప్తానంతర యుగంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు ఈ 5 రాజ్యాలు: పుష్యభూతి వంశము, మౌకరీ వంశము, మైత్రేక వంశము, అదేవిధంగా కామరూప వంశము, గౌడ వంశము. అదేవిధంగా దక్కన్ ప్రాంతాన్ని వాతాపి లేదా బాదామి చాళుక్యులు పరిపాలించారు. అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బాగల్కోట్ జిల్లాలో వాతాపి లేదా బాదామి అనేటువంటి ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. కాబట్టి వీళ్ళని వాతాపి లేదా బాదామి చాళుక్యులు అనేటువంటి పేరుతోటి పిలవడము జరిగింది. భారతదేశ చరిత్రలో చాళుక్యులు అనేటువంటి పేరుతోటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఏ ప్రాంతాన్ని అయితే వాళ్ళు రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారో ఆ రాజధాని పేరుతో కలిపి వాళ్ళని పిలవటం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళు వాతాపి లేదా బాదామి, వీళ్ళనే పశ్చిమ చాళుక్యులు అని కూడా పిలుస్తారు. ఈ పశ్చిమ చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు అన్నా కూడా అందరూ కూడా ఒకటే. వాళ్ళు దక్కన ప్రాంతాన్ని పరిపాలించారు. దక్షిణ భారతదేశాన్ని ఈ కాలంలో పల్లవులు పరిపాలించారు. ఇది గుప్తానంతర యుగంలో రాజకీయ చిత్రం అండి. ఉత్తర భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు, దక్కన్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు, దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అనేటువంటి రాజకీయ చరిత్ర ఇది. అయితే ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 2కి మనకి ఈ యొక్క వాతాపి చాళుక్యులు మరియు ఈ యొక్క పల్లవుల గురించి మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు. ఈ ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి మనం అన్ని టాపిక్స్ కూడా డిస్కస్ చేసాం. అయితే మనకి చాలామంది విద్యార్థులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సార్ టైం తక్కువ ఉంది కాబట్టి కేవలం సిలబస్ ఆధారంగా మాత్రమే మాకు సమాచారం ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి మరి వారి యొక్క అభ్యర్థన మేరకు, వారి యొక్క కోరిక మేరకు మనము కేవలము గ్రూప్ 2 వాళ్ళకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఎవరికైతే ఆ వీడియోస్ వరకు కావాలో వాళ్ళకి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ కూడా మనం క్రియేట్ చేసామండి. గ్రూప్ 2 ప్లేలిస్ట్ అని చెప్పి కూడా ఒకటి క్రియేట్ చేసాము.
ఇక నుంచి నెక్స్ట్ మిడివల్ హిస్టరీ నుంచి అదేవిధంగా మోడర్న్ అంటే మధ్యయుగ భారతదేశం కానీ అదేవిధంగా ఆధునిక భారతదేశం కానీ పూర్తిగా మనం సిలబస్ని బేస్ చేసుకొని మాత్రమే మనం వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి టైం కూడా చాలా తక్కువ ఉంది. మ్యాక్సిమం మనకి తొందరగా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం చేద్దామన్న ఉద్దేశంతో కూడా మనం కేవలం సిలబస్లో ఏదైతే మెన్షన్ చేశారో వాటిని వరకు మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. మనకి ఏదన్నా కొద్దిగా ఇంపార్టెంట్ ఏమన్నా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది అనుకున్నవి మాత్రం నేను 1-2 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మనకి సిలబస్లో ఎక్కడా కూడా వాతాపి చాళుక్యులు లేదా పల్లవులు అనేటువంటి టాపిక్ ఇవ్వలేదు కాబట్టి ఈ రెండింటిని కూడా మనము డిస్కస్ చేయము. కేవలం ఉత్తర భారతదేశం గురించి మాత్రమే మనము డిస్కస్ చేద్దాం. మనకి ఉత్తర భారతదేశంలో కూడా ఈ 5 రాజ్యాల గురించి కూడా మనకు అనవసరం అండి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేయం. కేవలము పుష్యభూతి వంశం గురించి మాత్రమే మనము డిస్కస్ చేస్తాము. ఈ పుష్యభూతి వంశంలో హర్షవర్ధనుడు అనేటువంటి రాజు మనకి అత్యంత ముఖ్యమైనటువంటి రాజు. ఈ హర్షవర్ధనుడి గురించి మనకు ప్రత్యేకించి హర్షవర్ధన అండ్ హిజ్ అచీవ్మెంట్స్ అని మనకి గ్రూప్ 2 సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క హర్షవర్ధనుడి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఈ యొక్క పుష్యభూతి వంశము, మౌకరి వంశము లేదా మైత్రేక వంశము, కామరూప వంశం, ఈ గౌడ వంశంలో మనకి ఈ గౌడ వంశాన్ని పరిపాలించినటువంటి గౌడ శశాంకుడు కొంత ఇంపార్టెంట్ అండి. గౌడ శశాంకుడు, ఈ గౌడ శశాంకుడు ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే గౌతమ బుద్ధుడు ఎక్కడైతే జ్ఞానోదయం పొందాడో ఆ జ్ఞానోదయం పొందినటువంటి ఏ చెట్టు కింద అయితే జ్ఞానోదయం పొందాడో ఆ రావి చెట్టుని ఈ గౌడ శశాంకుడు నరికి వేశాడు. అంటే చెట్లకి వయసు చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే గౌతమ బుద్ధుడి కాలంలో ఏ చెట్టు కింద అయితే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడో ఆ ఒరిజినల్ రావి చెట్టుని ఈ గౌడ శశాంకుడు నరికి వేశాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇంకా మిగిలినవన్నీ కూడా దాదాపుగా పుష్యభూతి రాజ్యంలో కలిసిపోయాయి. ఈ పుష్యభూతి గురించి మనము డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మొదటి వ్యక్తి మహారాజా పుష్యభూతి. ఈ రాజ్య స్థాపకుడు మహారాజా పుష్యభూతి. ఈ మహారాజా పుష్యభూతి యొక్క కుమారుడు ప్రభాకర వర్ధనుడు. ఈ ప్రభాకర వర్ధనుడికి ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారండి. కుమార్తె పేరు రాజశ్రీ, కుమారుడి పేరు మొదటివాడి పేరు రాజ్యవర్ధనుడు, రెండవ కుమారుడి పేరు హర్షవర్ధనుడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఈ ప్రభాకర వర్ధనుడు ఈ రాజశ్రీని మౌకరి వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి గృహవర్మకిచ్చి వివాహం చేశాడు. అంటే చూడండి, ఇద్దరి మధ్య వైవాహిక సంబంధాలు ఉన్నాయి. ఈ గృహవర్మకిచ్చి ఈ రాజశ్రీని వివాహం చేశాడు. అయితే ఈ గౌడ శశాంకుడు ఈ మైత్రేక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవపాలుడితో కలిసి ఈ గౌడ శశాంకుడు ప్లస్ ఈ దేవపాలుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ మౌకరి రాజ్యంపై దండెత్తి ఈ గృహవర్మని చంపేశారు. చూడండి, ఈ మైత్రేక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవపాలుడు మరియు గౌడ శశాంకుడు ఈ దేవపాలుడి యొక్క సహాయంతో ఈ గృహవర్మని చంపేసి కనౌజ్ రాజ్యాన్ని ఆక్రమించాడు. ఈ గృహవర్మకి సహాయంగా వెళ్ళినటువంటి రాజ్యవర్ధనుని కూడా వీళ్ళు చంపేశారు. దీంతో హర్షవర్ధనుడు ఈ రాజ్యంపై దండెత్తి ఈ కనౌజ్ను ఆక్రమించి కనౌజ్ రాజధానిగా ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. చాలా తక్కువ టైంలో, అంటే రాజ్యానికి వచ్చిన చాలా తక్కువ టైంలోనే కనౌజ్ను ఆక్రమించడం జరిగింది. కాబట్టి ఈ పుష్యభూతి వంశస్థుల యొక్క రాజధాని, తొలి రాజధాని స్థానేశ్వర్ కింద చెప్పాలి, హర్షుడి యొక్క రాజధాని కనౌజ్ కింద చెప్పాలి. ఆ విషయం మనము గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనము హర్షవర్ధనుడి గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. హర్షవర్ధనుడు గ్రూప్ 2లో మనకి ప్రత్యేకించి హర్షవర్ధన అండ్ ఈ అచీవ్మెంట్స్ అని చెప్పి మనల్ని అడిగారండి. కాబట్టి అది మీరు హర్షవర్ధనుడి గురించి పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హర్షవర్ధనుడు 606 AD నుంచి 647 AD వరకు, ఇతని యొక్క పరిపాలనా కాలం 606 నుంచి 647 47 AD వరకు ఇతని యొక్క పరిపాలనా కాలం అన్నది కొనసాగింది.
ఈ హర్షవర్ధనుడిని రాజపుత్ర శీలాదిత్య అనేటువంటి బిరుదులు ఉన్నాయి. అంటే ఈ హర్షవర్ధనుడి యొక్క బిరుదులు ఏంటంటే రాజపుత్ర, శీలాదిత్య అనేటువంటి బిరుదులు ఈ యొక్క హర్షవర్ధనుడికి ఉన్నాయి. దాంతోపాటు ఇతను స్వయంగా కవి. ఇతను నాగానందము, ప్రియదర్శి, రత్నావళి అనేటువంటి 3 నాటకాలను రచించాడు. మనం ఖచ్చితంగా బిట్టు పడడానికి అవకాశం ఉందండి. హర్షవర్ధనుడు రచించినటువంటి నాటకాలు ఏంటంటే నాగానందము, ప్రియదర్శి మరియు రత్నావళి. ఇతని ఆస్థానంలో బాణుడు అనేటువంటి కవి ఉన్నాడు. ఈ బాణుడు గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇతను హర్షచరిత, కాదంబరి, పార్వతీ పరిణయము ఈ 3 గ్రంథాలను ఈ యొక్క బాణుడు రచించాడు. ఖచ్చితంగా వీటి మీద మనకు ప్రశ్నలు పడడానికి అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హర్షవర్ధనుడి యొక్క బిరుదులు రాజపుత్రుడు, శీలాదిత్య. అదేవిధంగా నాగానందము, ప్రియదర్శి, రత్నావళి అనేటువంటి నాటకాలు రచించాడు. ఇతని ఆస్థానంలో బాణుడు అనేటువంటి ఒక కవి ఉన్నాడు. అతను హర్షచరిత, కాదంబరి, పార్వతీ పరిణయం అనేటువంటి గ్రంథాలను రచించాడు. ఈ హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశం మొత్తం కూడా తన ఆధీనంలోనే ఉండేది. ఉత్తర భారతదేశం మొత్తాన్ని కూడా జయించాడు. అంటే కనౌజ్ ప్రాంతాన్ని జయించాడు, దాంతోపాటుగా మైత్రేక రాజ్యానికి జయించాడు, దాంతోపాటు గౌడ రాజ్యాన్ని జయించాడు, దాంతోపాటు కామరూప రాజ్యం కూడా అతని యొక్క కంట్రోల్లోనే ఉండేది. అయితే ఉత్తర భారతదేశంలో ఒక కాశ్మీరు మినహా మిగిలిన ప్రాంతం అంతా కూడా హర్షవర్ధనుడి యొక్క ఆధీనంలో ఉండేది. తన సైనిక విజయాల ద్వారా ఉత్తర భారతదేశం మొత్తం ప్రాంతాన్ని పుష్యభూతి వంశస్థుడైనటువంటి హర్షవర్ధనుడి యొక్క ఆధీనంలో ఉండేది. ఒక్క కాశ్మీర్ ప్రాంతం మాత్రం హర్షవర్ధనుడి యొక్క ఆధీనంలో లేదు. ఈ బిట్టు కూడా అడగడానికి అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో ఏ ప్రాంతం హర్షవర్ధనుడి యొక్క ఆధీనంలో లేదు, ఒక కాశ్మీర్ ప్రాంతం మినహా మిగిలిన ఉత్తర భారతదేశ ప్రాంతం అంతా కూడా హర్షవర్ధనుడి యొక్క ఆధీనంలో ఉందన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇతనికి రెండవ పులకేసి సమకాలికుడు. ఇతడు రెండవ పులకేసితో యుద్ధాన్ని చేసి ఆ యుద్ధంలో ఇతను ఓడిపోయాడండి. అంటే హర్షవర్ధనుడికి రెండవ పులకేసికి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో రెండవ పులకేసి చేతిలో హర్షవర్ధనుడు ఓడిపోయి వీళ్ళిద్దరికీ మధ్య నర్మదా నది బౌండరీ లైన్గా నిలిచింది. నర్మదా నదికి ఉత్తర వైపున హర్షవర్ధనుడి యొక్క రాజ్యం ఉండేది, దక్షిణం వైపున రెండవ పులకేసి యొక్క రాజ్యం ఉండేది. అంటే బాదామి చాళుక్యుల్లోనే అతి గొప్ప రాజు అయినటువంటి రెండవ పులకేసి హర్షవర్ధనుడి యొక్క సమకాలికుడు. హర్షవర్ధనుడికి రెండవ పులకేసికి మధ్య జరిగిన యుద్ధంలో రెండవ పులకేసి విజయం సాధించాడు. నర్మదా నది అనేది 2 రాజ్యాల మధ్య ఒక బౌండరీ లైన్ కింద మనకి ఉన్నది. అయితే రెండవ పులకేసి యొక్క ఆఫీసర్ రవికీర్తి తన ఐహోల్ శాసనంలో ఈ విషయాన్ని చెప్పాడండి. ఐహోలు అనేటువంటి ఒక శాసనాన్ని వేయించాడు. ఆ రెండవ పులకేసి యొక్క ఐహోలు శాసనంలో ఒకటి ఉందన్నమాట. ఏంటంటే మీకు నేను చెప్తాను. అది ఐహోలు శాసనంలో సకలోత్తర పతేశ్వరుణ్ణి ఓడించాడు. ఇక్కడ బిట్ ఏంటంటే ఐహోలు శాసనంలో చెప్పబడ్డటువంటి ఈ సకలోత్తర పతేశ్వరుడు ఎవరు? మొదటి ఆప్షన్ కీర్తివర్మ 1, పులకేసి 1, పులకేసి 2, హర్షవర్ధనుడు. అంటే రవికీర్తి వేసినటువంటి ఐహోలు శాసనంలో సకలోత్తర పతేశ్వరుడు ఓడింపబడ్డాడు అని చెప్పి మనకుంది. ఇక్కడ సకలోత్తర పతేశ్వరుడు ఎవరు అని అంటే చాలామంది పులకేసి 2కి వెళ్తారండి. ఆన్సర్ కాదు, పులకేసి 2 కాదు. ఆన్సర్ వచ్చినప్పటికీ హర్షవర్ధనుడు. సకలోత్తర పతేశ్వరుడు అంటే ఎవరంటే హర్షవర్ధనుడు. సకల ఎంటైర్
ఉత్తరాపద అంటే ఉత్తరాన్ని పాలించేటువంటి ఈశ్వర రాజు, అంటే పూర్తి ఉత్తర భారతదేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరు అని అంటే హర్షవర్ధనుడు. ఇక్కడ సకలోత్తర పతేశ్వరుడు అంటే ఎవరు అని అంటే హర్షవర్ధనుడు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఐహోలు శాసనంలో, రవికీర్తి వేయించినటువంటి ఐహోలు శాసనంలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే రెండవ పులకేసి సకలోత్తర పతేశ్వరుడిని ఓడించాడు. ఆ సకలోత్తర పతేశ్వరుడు ఎవరు అని అంటే హర్షవర్ధనుడు. ఆ విషయం మనము గుర్తుపెట్టుకోవాలి. తరువాత హర్షవర్ధనుడి కాలంలో ఈయన అనేక సంక్షేమ పథకాలు చేశాడండి. అనేక సంక్షేమ పథకాలని ఇతను చేశాడు. ఏంటా సంక్షేమ పథకాలంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇతను ప్రయాగలో, అంటే ప్రయాగ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అలహాబాద్ అండి, ఈ ప్రయాగలో మహామోక్ష పరిషత్తు నిర్వహించేవాడు. మహామోక్ష పరిషత్ని నిర్వహించేవాడు. ఈ యొక్క మహామోక్ష పరిషత్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే తన దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా అక్కడ ప్రయాగ ప్రాంతంలో దాన ధర్మాలు చేసి తిరిగి కనౌజ్కి తిరిగి వచ్చేసేవాడు. ఇది దగ్గర 75 రోజుల పాటు ఈ యొక్క మహామోక్ష పరిషత్ అనేది జరుగుతూ ఉండేదండి. ఈ మహామోక్ష పరిషత్తులో హర్షుడు తన దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేసి కట్టుబట్టలతోటి తిరిగి కనౌజ్ ప్రాంతానికి తిరిగి వచ్చేవాడు. ఇది మహామోక్ష పరిషత్తు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. అది ప్రయాగలో జరిగేది. ఆ విషయం కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 643 ఏడీలో హర్షవర్ధనుడు కనౌజ్ మహాసభని ఏర్పాటు చేశాడండి. కనౌజ్ మహాసభ. ఈ కనౌజ్ మహాసభే దీన్నే సర్వమత సమ్మేళన సభ, అంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించారు. సర్వమత సమ్మేళన సభ. ఈ సర్వమత సమ్మేళన సభకి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే హుయాన్ సాంగ్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, భారతదేశాన్ని 3 చైనా యాత్రికులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సందర్శించారు. మొదటివాడు వచ్చినప్పటికీ పాహియాన్, నేను పక్కన రాస్తానండి. మొదటివాడు వచ్చినప్పటికీ పాహియాన్ రెండవ చంద్రగుప్తుడి కాలంలో 399 నుంచి 414 వరకు భారతదేశాన్ని సందర్శించాడు. ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే హుయాన్ సాంగ్. ఈ హుయాన్ సాంగ్ వచ్చేటప్పటికి మనకి హర్షవర్ధన్ కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఇతను వచ్చింది ఎప్పుడు అంటే 629 నుంచి 644 వరకు భారతదేశంలో సందర్శించాడు. ఈ యొక్క కనౌజ్ మహాసభకి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే హుయాన్ సాంగ్. మొదట్లో హర్షవర్ధనుడు శైవ భక్తుడైనప్పటికీ హుయాన్ సాంగ్ యొక్క ప్రభావంతో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా మన దగ్గర సమాచారం ఉన్నది. అంటే ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అని అంటే హుయాన్ సాంగ్. తర్వాత 647 ఆ ప్రాంతంలో హర్షవర్ధనుడు మరణించాడు. 647 ప్రాంతంలో హర్షవర్ధనుడు మరణించాడు. హర్షవర్ధనుడి మరణించిన తరువాత 647 ప్రాంతంలో హర్షవర్ధనుడు మరణించాడండి. హర్షవర్ధనుడు మరణించిన తరువాత మనకి ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. అంటే అది స్లోగా మనకి ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కావడం లేదు. దాదాపుగా ఒక 100 సంవత్సరాల చరిత్ర మిస్ అయిందండి. హర్షవర్ధనుడు 647 సంవత్సరంలో మరణించిన తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయం మీద మనకి ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కావడం లేదు. అయితే ఈ హర్షవర్ధనుడు చైనా రాజులతోటి మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసేవాడండి. అంటే వాళ్ళ ఆస్థానానికి యాత్రికులను పంపించడం అంటే ఏంటంటే వాళ్ళ ఆస్థానానికి ఒక బ్రాహ్మణ రాయబారిని పంపించాడు. అలాగా చైనా చక్రవర్తులతోటి ఒక మంచి రిలేషన్ని హర్షవర్ధనుడు మెయింటైన్ చేసేవాడు. చైనా గ్రంథాల ప్రకారం, చైనా సాహిత్యంలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం హర్షవర్ధనుడి తరువాత అరుణాశ్వ అనేటువంటి ఒక ఆఫీసరు కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలించాడు. కనౌజ్ ప్రాంతంలో ఉన్నాడు. ఇది తెలుసుకున్నటువంటి చైనా చక్రవర్తి వాన్ యువాన్సే ఇతను ఎవరంటే సైన్యాధ్యక్షుడండి. ఇతని ఆధ్వర్యంలో భారతదేశానికి సైన్యాన్ని పంపించి ఈ అరుణాశ్వాన్ని ఓడించి బందీగా పట్టుకొని ఈ యొక్క కనౌజ్ ప్రాంతాన్ని హర్షవర్ధనుడి యొక్క వారసులకు అప్పగించాడు.
హర్షవర్ధనుడి యొక్క వారసులకి అప్పగించాడు. ఇది చైనా గ్రంథాల నుంచి మనకు లభిస్తున్నటువంటి సమాచారం అండి. అంటే 647 తర్వాత ఉత్తర భారతదేశంలో ఏం జరిగింది అనేటువంటి విషయం ఎవరికీ తెలియదు. అయితే చైనా గ్రంథాల ద్వారా మనకు లభిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, హర్షుడు మరణించిన తర్వాత అరుణాశ్వ అనేటువంటి ఒక వ్యక్తి ఈ కనౌజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి చైనా చక్రవర్తి వాన్ యువాన్సే ఆధ్వర్యంలో ఒక సైన్యాన్ని భారతదేశానికి పంపించి ఈ అరుణాశ్వాన్ని ఓడించి బందీగా చైనాకు పట్టుకుని వెళ్ళిపోయి ఆ కనౌజ్ ప్రాంతాన్ని హర్షవర్ధనుడి యొక్క వారసులకు అప్పగించాడు అనేటువంటి విషయము మనకి చైనా గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఆ తరువాత కాలంలో 675 మరియు 685 మధ్య ప్రాంతంలో ఇత్సింగ్ అనేటువంటి 3వ బౌద్ధ చైనా యాత్రికుడు భారతదేశాన్ని సందర్శించాడు. కానీ ఇతను ఎటువంటి సమాచారాన్ని కూడా మనకి ఇవ్వలేదు. మనకి ప్రశ్నని ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. ఏ రకంగా అంటే చెప్తానుండండి. భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికుల వరుస క్రమాన్ని రాయండి. ఏంటంటే మొట్టమొదటి వాడు పాహియాన్ అండి. పాహియాను ఏ కాలంలో వచ్చాడు అని అంటే 399 నుంచి 414 AD వరకు భారతదేశాన్ని సందర్శించిన మొదటి బౌద్ధ యాత్రికుడు పాహియాన్. రెండవది వచ్చినప్పటికీ హుయాన్సాంగ్ వచ్చేటప్పటికి 629 నుంచి 644 AD వరకు భారతదేశంలో ఉన్నాడు. ఇతను సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చినప్పటికీ వాన్ యువాన్సే. ఇతని కాలం వచ్చినప్పటికీ ఖచ్చితంగా మనం అయితే ఏం చెప్పలేమండి. 647 తర్వాత కాలంలో అని చెప్పి మనం రాసుకోవచ్చు. 4వ బౌద్ధ యాత్రికుడు ఇత్సింగ్. ఈ ఇత్సింగ్ వచ్చేటప్పటికి 675 నుంచి 685 10 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉన్నాడు. ముగ్గురేమో బౌద్ధ చైనా యాత్రికులు, ఇతరు వచ్చేటప్పటికి చైనా సైన్యాధ్యక్షుడు. ఈ రకంగా మనల్ని వరుస క్రమంలో పెట్టండి అని చెప్పి అడగడానికి కూడా అవకాశం ఉంది. అంటే చూడండి, మొట్టమొదటి వచ్చిందేమో పాహియాను, సెకండ్ వచ్చిందేమో వాన్సే. ఈ హుయాన్సాంగ్ గురించి ఇంకోటి చెప్తాను నేను. హుయాన్సాంగ్ హర్షవర్ధనుడికి సమకాలికుడు, రెండవ పులకేశికి సమకాలికుడు, పల్లవుల్లో గొప్పవాడైనటువంటి మొదటి నరసింహవర్మకు కూడా ఇతను సమకాలికుడు. అంటే ముగ్గురు గొప్ప రాజుల యొక్క ఆస్థానాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరు అని అంటే హుయాన్సాంగ్. ఇతను నలందా విశ్వవిద్యాలయం గురించి మనకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ని మనకి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, పాహియాన్, హుయాన్సాంగ్, వాన్ యువాన్సే, ఇత్సింగ్. ఈ నలుగురు భారతదేశాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికులు. ముగ్గురు వచ్చినప్పటికీ బౌద్ధ యాత్రికులు, ఒకడు వచ్చినప్పటికీ సర్వ సైన్యాధ్యక్షుడు. ఇకపోతే నెక్స్ట్ తర్వాత మనకి క్రీస్తు శకం 8వ శతాబ్దంలో యశోవర్మ అనేటువంటి ఒక రాజు కనౌజును పాలిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉందండి. యశోవర్మ అనేటువంటి ఒక రాజు కనౌజును పరిపాలిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఇతను రామాభ్యుదయము అనేటువంటి గ్రంథాన్ని రాశాడండి. రామాభ్యుదయము అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసింది ఎవరు అని అంటే యశోవర్మ. ఇతని ఆస్థానంలో ఇద్దరు గొప్ప పండితులు ఉండేవాళ్ళు. మొదటివాడు భవభూతి. ఇతడు ఉత్తర రామచరిత, మహావీరచరిత, మాలతీ మాధవం అనేటువంటి గ్రంథాలు రచించాడండి. మాలతీ మాధవం గ్రంథాలని రచించాడు. ఇవన్నీ కూడా సంస్కృత గ్రంథాలు. ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి ఇంకో గొప్ప కవి ఎవరంటే వాక్పతి. ఇతను గౌడవాహో అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. అయితే ఈ గ్రంథము ప్రాకృత భాషలో ఉన్నది. యశోవర్మ గౌడ రాజ్యాన్ని ఏ విధంగా జయించాడు అనేటువంటి విషయము మనకి ఈ గౌడవాహో అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. ఇది ప్రాకృతమైనటువంటి గ్రంథము. ఖచ్చితంగా ఈ గ్రంథం ఏ భాషలో ఉన్నదన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి మనకు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర అయితే మిస్ అయింది కానండి. దక్కనకి మరియు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర అయితే మన దగ్గర చాలా పుష్కలంగా ఉంది. ఇది హర్షవర్ధనుడికి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా ఇతని కాలంలో మనకి
నలంద విశ్వవిద్యాలయం గురించి కూడా మనం కాసేపు డిస్కస్ చేద్దామండి, ఎందుకంటే అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పోయినసారి బిట్టు కూడా అడిగారు. నలంద విశ్వవిద్యాలయం, ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు, గుప్తరాజు అయినటువంటి కుమారగుప్తుడు నిర్మించాడు అనేటువంటి విషయము మనం తెలుసుకున్నాము. ఇది పూర్తిగా మహాయాన బౌద్ధ మతానికి చెందినది. మహాయాన బౌద్ధ మతానికి చెందినటువంటి విశ్వవిద్యాలయము. దాంతోపాటుగా ఈ విశ్వవిద్యాలయ పోషణకి హర్షుడు 100 గ్రామాలని దానం చేశాడు. హర్షుడు 100 గ్రామాలను దానం చేశాడు. 100 గ్రామాలు దానం చేశాడు. దాంతోపాటుగా ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్షల్ని, పోటీ పరీక్షల్ని, అంటే ప్రవేశ పోటీ పరీక్షల్ని ప్రారంభించాడు. అంటే ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఈరోజు కనుక మనం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఏ విధంగా ఎంట్రన్స్ టెస్టులు రాయాలో ఆ విధమైనటువంటి ఎంట్రన్స్ టెస్టులను కూడా ఈ యొక్క హర్షవర్ధనుడు ప్రవేశపెట్టాడు. ఈ విశ్వవిద్యాలయంలో 10,000 మంది విద్యార్థులు, 1,500 మంది అధ్యాపకులు. ఈ బిట్టు లాస్ట్ టైము గ్రూప్ 1లో అడిగారండి, మీకు ఆ విషయం కూడా చెప్పాను నేను. 10,000 మంది విద్యార్థులు, 1,500 మంది అధ్యాపకులు, అంటే 1:6 రేషియోలో ఉండేవాళ్ళు. శీలభద్రుడు ఉపకులాధిపతిగా ఉన్నాడు. ఉపకులాధిపతిగా ఉన్నాడు. ఈ యొక్క విశ్వవిద్యాలయంలో, ఈ విశ్వవిద్యాలయము ముస్లింలు అంటే బక్తియార్ ఖిల్జీ, నెక్స్ట్ వస్తుందండి అది కూడా, బక్తియార్ ఖిల్జీ ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని 1194 సంవత్సరంలో నాశనం చేశాడు. ఇది నలంద విశ్వవిద్యాలయము, ప్రాచీన భారతదేశంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విశ్వవిద్యాలయం ఈ నలంద విశ్వవిద్యాలయం. దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి హర్షుడికి సంబంధించినటువంటి విషయాలు. ఇక రెండవది ఏంటంటే, మనకి ప్రతిసారి కూడా సాంఘిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత వ్యవస్థ అనేది ఒకేసారి మారదండి. కొన్ని వందల సంవత్సరాలు, అంటే దాదాపుగా గుప్తుల కాలంలో ఏ విధమైనటువంటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు ఉన్నాయో దాదాపుగా అదే రకమైనటువంటి ఆర్థిక, మత పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కూడా ఈ కాలంలో మనకి కొనసాగాయి. ఎందుకంటే మార్పులు అనేవి ఒకేసారి రావండి దాదాపుగా. ఇంకోటి ఏంటంటే, సైనికులకు భూములు ఇచ్చేటువంటి పద్ధతి ఎక్కువగా ఉండేది కాబట్టి నాణ్యాలు కూడా పెద్దగా వాడుకలో ఉన్నట్టుగా మన దగ్గర పెద్దగా సమాచారం అయితే కూడా ఏమీ లేదు. ఇతని యొక్క సాహిత్యము, ఇతను చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, కనౌజ్ మహాసభ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంటు. మరి దీంతో మనం ప్రాచీన భారతదేశ చరిత్రను ముగించాము. అయితే మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో దక్కను, బాదామి చాళుక్యులు, దాంతోపాటు పల్లవులు కూడా మరి ఉన్నప్పటికీ మరి దాన్ని ప్రత్యేకించి సిలబస్లో మెన్షన్ చేయడం లేదు కాబట్టి మరి దాని గురించి మనం డిస్కషన్కి ఏం వెళ్ళడం లేదు. మరి నెక్స్ట్ క్లాస్లో మధ్యయుగ భారతదేశంలో చోళుల గురించి మనము మన డిస్కషన్ని ప్రారంభిద్దాం. ఎవరైతే గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకించి గ్రూప్ 2 వీడియోస్ అని చెప్పి నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక నుంచి ఆ గ్రూప్ 2కి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు జస్ట్ ఆ వీడియోస్ చూసుకుంటే సరిపోద్ది, అంత అవసరం లేదు. మనకి సిలబస్లో ఉన్నటువంటి వీడియోస్ మొత్తాన్ని కూడా నేను ఆ ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని చూసుకుంటే కేవలం గ్రూప్ 2 వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం అవి పనిచేస్తాయి. ఖచ్చితంగా అవి అందరికీ కూడా ఉపయోగపడతాయి. నేను ఏంటంటే ఏమన్నా అవుట్ ఆఫ్ వెళ్తాడేమో అన్న ఉద్దేశంతో నేను మీకు ఎక్కువ వీడియోస్ చేయడం కూడా జరిగింది. అయితే ఏంటంటే చాలామంది విద్యార్థులు మనకు సమయం లేదు కాబట్టి జస్ట్ సిలబస్ వరకు డిస్కస్ చేయమన్నారు. ఏదైనా ఇంపార్టెంట్ కనుక ఉంటే మాత్రం నేను తప్పనిసరిగా దాని గురించి డిస్కస్ చేస్తాను. ఇక నుంచి సిలబస్ వారీగా మాత్రమే మనకి వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్యయుగ భారతదేశంలో మనం చోళుల గురించి డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.